ఎంతవరకు చదువుకున్నావు గంగాధర్? సార్ నేను 10th పాస్ సార్, ఇంటర్ డిస్కంటిన్యూ. అవును సార్. ఓకే గంగాధర్, ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అనంతపురంలో. ఈ చీరల వ్యాపారం చాలా చిన్న వయసు కనిపిస్తుంది నీకు. చీరల వ్యాపారం కన్నా ముందు ఏం చేసేవాడు నువ్వు? మీకు ఓపెన్ గా చెప్పాలంటే సార్, నేను చీరల వ్యాపారం చేయకముందు ఒక బార్బర్ని సార్. ఒక బార్బర్ని సార్. తప్పుగా అనుకో, మంగళ పని చేసేవాళ్ళం సార్. అప్పుడు మా భవిష్యత్తు చాలా హీనంగా ఉండేది సార్. అంటే జనాల దగ్గర నుంచి వచ్చే కస్టమర్ గానీ గౌరవంగా ఇచ్చి మాట్లాడేవాడు కాదన్నమాట. ఏమనేవాళ్ళు? లే రారా, లే వచ్చి గడ్డం చేసారా లే అని మమ్మల్ని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు సార్. జనాల దగ్గర రెస్పెక్ట్ లేదు, రావడము మమ్మల్ని ఎట్లా మాట్లాడము, సరే కూర్చొని లే మంగళోడ రాలే వచ్చి గడ్డం తీసుకురావనడం, సరదాగా మాట్లాడడం కూడా లే మంగళోడ రాలే అనేది. పిలిచే వాళ్ళు కూడా అలాగే క్యాష్ ని ముందర పెట్టుకుని పిలిచేవాళ్ళం వాళ్ళు సార్. ఈ పని కంటే వీళ్ళు మాట్లాడే మాటలకి చాలా బాధపడే వాళ్ళం సార్ మేము. ఇలా బాధపడాలంటే అంటే ఈ జాతిలో పుట్టడం నా తప్ప, పుట్టకూడదు ఉండాల్సింది వాళ్ళ గొప్ప అని జనాలు అనుకోరు కదా సార్. అదేదో ఆ జాతిలో పుట్టడమే పెద్ద తప్ప అని జనాలు అలా పడేవారు. అంటే వాళ్ళు పిలిచినప్పుడల్లా కొంచెం బాధ అనిపించే వాళ్ళు మాకు. అసలు ఈ పని చేయడమే వద్దు అని అనిపించేది సార్. నాకు చాలా సార్లు అనిపించేది సార్. నాకు చేయాలి కానీ బతకాలి కదా సార్, నేను బతకాలి, మా అమ్మ నాన్నలు బతికించాలి. నాకంటూ మా పెద్ద సార్. ఓపెన్ గా చెప్పాలంటే నేనుండే కుటుంబంలో మా ఇంట్లో 8 మంది ఉంటాం మేము. స్టిల్ ఇప్పటికి కూడా 8 మంది సార్ మేము. ఒక పని నేను చేయకోకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఇదైపోతుంది. అమ్మ నాన్న ముసలి అయినారు, అవ్వ ఉంది, చెల్లి ఉంది, ఆమెకు పెళ్లి చేయాలని ఉంది సార్. మొత్తం ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఉంది, నాకంటూ పిల్లలు ఉన్నారు, నాకు భార్య సార్, 2 పిల్లలు, పాప ఒక బాబు. చెల్లికి పెళ్లి చేయాల. ఇప్పుడు చెల్లి ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి అయిపోయింది సార్, 1 year బ్యాక్ అయిపోయింది సార్. అయిపోయింది సార్. పాప డెలివరీ కూడా అయిపోయింది దేవుని దయ వల్ల. అంత లక్షణంగా అంతా ఉంది సార్. అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే తల పనిచేసేది. అంటే నేను బార్బర్ పనిచేసేటప్పుడు ఇవన్నీ చేయాలని పెట్టిన తల పనిచేసేది కాదనమాట. వచ్చే డబ్బులే తక్కువ. ఒక్కసారి పనికి పోతే మహా అంటే వాళ్ళు ఒక 300-400 నేను పనిచేసే టైంలో, అంతకన్నా ఎక్కువ. ఆ చిన్న అమౌంట్ తో నేను కుటుంబాన్ని పోషించలేను సార్. అలా ఉన్న టైంలో ఓ రోజు ఇలాగే కూర్చొని ఆలోచన ఇలా నా మిత్రులకు చెప్పినాను. నా మిత్రుడు చెప్పింటే, నా మిత్రులు వద్దురా నీకు, నువ్వు కొంచెం మాటలు చాతుర్యం నిధిలో ఉంది, నువ్వు పని చేసుకోగలవు, ఈ పని నీకు వద్దురా అనేది దేవుని వల్ల. ఆ రోజు ఏమైంది తెలియదు, అలా ఒక రోజు వచ్చింది. ఆ రోజు నా మిత్రుడు నన్ను పిలుచుకొని పోయి, అతనే సొంతంగా డబ్బులు ఇచ్చి హైదరాబాద్ నన్ను పిలుచుకొని పోయి అతనే నాకు బండి వేయించినారు సార్ మిత్రులు. దేవుని దయ వల్ల. ఇది ఈకో తేజేస్తారు సార్. గుత్తి సార్, గుత్తి RS లో కొనుక్కున్నాను సార్. ఈకో తేజస్ సార్. ఈ బండి కొన్నప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది సార్. నా కళలో కూడా నేను ఊహించలేదు నా జీవితం ఇంత డెవలప్మెంట్ అవుతుందని. నా కళలో కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఇప్పుడు ఫ్యామిలీ సూపర్. అమ్మ, నాన్న, అవ్వ, చెల్లి, నేను, నా భార్య, నా పిల్లలు దేవుని దయ వల్ల ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఒక సొంత ఇల్లు, ఈకో తేజస్ బండి తీసుకున్నప్పుడే నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోగలిగాను. ఇల్లు కూడా కట్టుకున్నాను దేవుని దయ వల్ల. అంత వెల్ సెటిల్ మేడం ఇప్పుడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. 1000 to 10,000 మినిమం 5,000 మినిమం 5,000 రూపాయలు ఈజీగా సంపాదించేస్తాను నేను. 5,000 అనేది మినిమం. బయటికి మార్నింగ్ 10కి వస్తాం బయటికి, టిఫిన్ చేసేసి లక్షణ స్నానం గిరం చేసుకొని సేమ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా బయటకు వస్తాడో అదే రీతిలో మేము బయటకు వస్తాం. ఈజీ. వాళ్ళకన్నా ప్రజలు ఉంటాయేమో సార్, మాకు ప్రజలు ఏముండవు. కస్టమర్లు వస్తారు, వాళ్ళతో హ్యాపీగా మాట్లాడేస్తాం, మేము మంచిగా మాట్లాడేస్తాము. వాళ్ళ సమస్యలు కూడా మాకు చెప్పుకుంటారు బాగా. వాళ్ళతో హ్యాపీగా ఉంటాము. ఎట్లంటే సొంత అక్క చెల్లెలతో ఎట్లా ఉంటామో యాజ్ ఇట్ గా వాళ్ళతో అలాగే ఉంటాం మేము. కరెక్ట్ గా 1:30 to డెడ్ లైన్. ఇంకా అక్కడికి ఇంటికి భోజనానికి వచ్చేస్తాము. భోజనానికి రావడము, లేకుండా క్యారీ తీసుకోవడము, నలుగురు ఫ్రెండ్స్ ఒక స్టే చేసుకోవడము, అక్కడ తినడము, నలుగురు మాట్లాడుకోవడం. కరెక్ట్ గా 4:30కి బయట తీస్తాం బండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఉద్యోగుల టైమింగ్స్ యాజ్ ఇట్ ఈస్. 4:30కి మనం ఓపెన్ తీసేసి 7 క్లోజ్ అయిపోతుంది. 7:30 క్లోజ్ అయిపోతుంది సార్. ఇంటికి వచ్చేస్తాము, సర్దుకుంటాం, అన్నం తినడం, పనుకోవడం. జిందగీ లైఫ్. ఇప్పటికి ఈ ఈకో తేజస్ బండి వచ్చినప్పటి నుంచి లైఫ్ జిందగీ చాలా బాగుంది సార్. ఇంతమంది వేరే వ్యాపారం చేస్తా అండి. ఒకవేళ ఒక గంట సేపు లేట్ అయినా కూడా లైట్లు వేసుకుంటాం సార్. లైట్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటాం లక్షణంగా. ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే జిందగీ. ఆ జిందగీని బిందాస్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ బండి వచ్చినప్పటి నుంచే, ఈకో తేజస్ బండ్లు వచ్చినప్పటి నుంచే అసలు మా జీవితాలు నిజంగానే మారిపోయినాయి సార్. ఇప్పుడు ఇంతకుముందు దుబాయ్ బండ్లో మేము వ్యాపారం చేస్తుంటాం సార్. మహా అంటే 1 సందు 2 సందులు.
ఆ సందులో వ్యాపారం అయిందంటే ఆ రోజు వ్యాపారం అయినట్టు, లేదంటే కాదు. ఇంకా ఇక క్లోజ్ ఆ రోజు డే ఆ రోజు అంతే. ఇది అట్లా కాదు, ఈ రోజు వ్యాపారం ఇక్కడ అయిందా అయినట్టు, లేదా ఇంకా 4 వేలు నీవు జంప్ చేసుకుని పోయి అక్కడ వ్యాపారం, కానీ టార్గెట్ మాత్రం కంపల్సరీ. సూపర్. అప్పుడు ఒరే గంగాధర్ రే అని పిలిచాలి సార్, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు అన్నయ్య అన్న, అసలు ఇప్పుడున్న రెస్పెక్ట్ అదే ఈ ఈకో తేజాసు ఇంకా 10 ఏళ్ళ ముందు మాకు ఎందుకు రాలేదురా అనుకున్నాం, చాలా సార్లు అనుకున్నాం మేము. అప్పుడే వచ్చింటే మా జీవితాలు ఇంకా బాగున్నాయి, బాగా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతుండేమో. ఒక ఇల్లు ఉంది, ఇంకా 2-3 ఇల్లు కట్టించుకుంటాం మేము. అలా ఎన్నోసార్లు అనుకున్నాం సార్ మేము. ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం గానీ, మాట్లాడడం గానీ, వాళ్ళు కస్టమర్ అక్కలు లేడీస్ కదా సార్ మేము అమ్మేది, వాళ్ళు భర్తలు కూడా మా రెస్పెక్ట్ గా మాట్లాడతారు బాగా.